హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏజీస్ టేస్టీ కిచెన్. ఎండాకాలం వచ్చిందంటే ఏదైనా చల్లగా తాగాలి, తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. ముఖ్యంగా అందరికీ ఎంతో ఇష్టమైన కుల్ఫీ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటివి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. నేనైతే ఇవాళ నా స్టైల్లో చాలా సింపుల్గా, చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో పిల్లలు ఎంతో ఇష్టపడే హోమ్మేడ్ కుల్ఫీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్ అండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే నిమిషాల్లో తయారు చేసేయచ్చు. ఓన్లీ ఫ్రీజింగ్ ప్రాసెస్ తప్ప మీకు సింపుల్గా 10 మినిట్స్లో చేసేయచ్చు. ముందుగా దీనికోసం ఇలా లోతుగా ఉండే ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులో ఒక 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. 1/2 లీటర్లో ఒక 1/2 కప్ మిల్క్ని పక్కకు తీసుకుని అందులో ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసి ఉండలేమి లేకుండా ఇలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఇలా పాలు కొద్దిగా మరుగుతున్నప్పుడు ఈ పాలల్లో మన కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి, ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకుంటే ఇలా జస్ట్ ఒక 5 to 10 మినిట్స్కి ఇలా మంచిగా థిక్గా గ్లాసీ లుక్లో రెడీ అవుతుంది మన కస్టర్డ్. ఇలా మంచిగా కలుపుకోవాలి. కింద అస్సలు అడుగంటకూడదండి, అడుగంటితే మంచిగా అనిపించదు, మాడిపోతుంది. ఇలా కొంచెం థిక్గా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇది పూర్తిగా చల్లారాలండి. పూర్తిగా చల్లారకుండా మనం ఫ్రీజర్ చేయలేము. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఒక స్టీల్ డబ్బాని తీసుకోవాలి. స్టీల్ కానీ ఏదైనా గ్లాస్ కానీ మీ దగ్గర ఎలాంటి కంటైనర్స్ ఉంటే అలాంటి కంటైనర్ తీసుకుని ఇలా మంచిగా దీంట్లో అంతా కూడా పోసేసుకుని దీనిపైన ఒక పేపర్ని కవర్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా కంప్లీట్గా వేసేసుకుని మీకు కావాలనుకుంటే ఈ టైంలో బాదం కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను లాస్ట్లో యాడ్ చేశాను యాక్చువల్లీ. ఇలా పైన ఒక పేపర్ని పెట్టేసి మంచిగా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా క్లోజ్ చేసేసుకోవాలి. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉన్నా సరే పెట్టేసి పైన ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసేసుకుని దీనిపైన మన డబ్బా మూతను పెట్టుకోవాలన్నమాట. ఈ మూతను కూడా పెట్టేసి ఒక 8 అవర్స్ ఫ్రీజర్లో మంచిగా ఫ్రీజ్ చేసుకోవాలి. ఇలా హెల్దీగా ఇంట్లోనే చక్కగా చేసి పెట్టచ్చండి పిల్లలకి. కాకపోతే కొంచెం టైం పడుతుంది ఫ్రీజింగ్ ప్రాసెస్. మీకు 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. చాలా మంచిగా, చాలా నీట్గా ఫ్రీజ్ అయింది. ఇదిగోండి, ఇదంతా కూడా నీట్గా ఇలా తీసేసుకోవాలి పైన ఉన్నదంతా. దీన్ని ముందుగా యాక్చువల్లీ గడ్డ కట్టేసి ఉంటుంది కదా, ఐదర్ వాటర్లో పెట్టొచ్చు. నేనేంటంటే ఇక్కడ చేత్తో ఇలా కదిపాను అనమాట. చేత్తో ఇలా కొద్దిగా షేక్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కాస్త సైడ్స్కి అది ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అయిందంటే మంచిగా వస్తుంది. కాకపోతే చాలా చల్లగా ఉంటుంది. క్లాత్ పట్టుకోవచ్చు, బట్ నాకు గుర్తులేదు, సో నేను అలా చేశాను. అండ్ దెన్ ఇలా తీసేసుకోవచ్చు అనమాట సింపుల్గా. ఇలా మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుని దీనిపైన గార్నిషింగ్ చేసుకోవడమే, అంతే. నేనైతే ఇక్కడ సన్నగా తరిగిన బాదంతో గార్నిషింగ్ చేస్తున్నాను. అండ్ మీ దగ్గర ఒకవేళ ఉంటే పిస్తా కానీ అండ్ క్యాషూస్ కానీ ఇలా ఏ డ్రై ఫ్రూట్స్తో అయినా గార్నిషింగ్ చేయొచ్చు. దీనికి మరింత ప్రీమియం లుక్ రావాలి, ప్రీమియంగా కనిపించాలి అంటే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నా దగ్గర కుంకుమ పువ్వు కూడా ఉంది. కొద్దిగా దీనిపైన ఇలా గార్నిషింగ్ చేస్తే చాలా బాగుంటుంది కుంకుమ పువ్వుతో. అంటే లైక్ మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అంతేనండి, చాలా ప్రీమియం లుక్తో, చాలా ప్రీమియం స్టైల్లో మన కస్టర్డ్ కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.